అయితే నాకు ఒక అంత పీక్లో ఉన్నావు, బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళావు? అంటే నాకు టెలివిజన్ బ్యాక్ టు బ్యాక్ చేస్తానే ఉన్నాను సార్. సో ఒక టైం తర్వాత మొనాట్నెస్, అంటే నాకు ఇంకేం లేదా లైఫ్లో. పొద్దున 7కి లెగుస్తున్నాను, వర్కౌట్ చేసుకుంటున్నాను, షూట్కి వెళ్తున్నాను, ఫినిష్ చేస్తాను, డబ్బింగ్కి వెళ్తాను, మళ్ళీ పడుకుంటున్నాను సార్. నాకు ఒక 10 years పీరియడ్ ఏదైతే ఉందో బయట ప్రపంచం అసలు ఏది తెలియదు సార్. ఇదే సేమ్. ఇంకంతే. ఇంకా మీరు నమ్మరు సార్, సినిమాల్లో అన్నా అట్లీస్ట్ షార్ట్కి మధ్య గ్యాప్ ఉంటుంది, ఫోన్ చూడటం లేకపోతే వరల్డ్ గురించి తెలుసుకుంటూ ఉంటుంది సార్. సీరియల్ అలా ఉండదు సార్. బ్యాక్ టు బ్యాక్ వెళ్ళాక ఒక ఇంత కట్ ఉంటుంది, ఆ కట్ ఫినిష్ చేయాలి, 10 scenes, ఎంతో బండిల్ ఆఫ్ వర్క్ ఉంటుంది. అది ఫినిష్ చేసేసరికి అసలు ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు సార్. తిన్నామా పడుకున్నాం అంతే. అయిపోయింది ఈ రోజుకి అయిపోయింది. వాట్ నెక్స్ట్ రేపు ప్రిపరేషనే ఉంటుంది సార్. సో అలా 10 years స్కిప్ అయిపోయిన తర్వాత అరే నిజమే లైఫ్ మొత్తం పర్సనల్ లైఫ్ లేదు, ఏమీ లేదు, 10 years మనం కష్టపడింది దీనికోసమే, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదో మిస్సింగ్ అనే ఫీలింగ్ వచ్చింది సార్. అప్పుడు బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు అనుకోకుండా ఒక సీరియల్ అయిపోయింది సార్. ఓకే. సో ఇంకొక సీరియల్ని ఎలాగోలా కన్విన్స్ చేస్తే మనం వెళ్ళొచ్చు కదా అని ఒక థాట్ వచ్చి ఆ సీరియల్ వాళ్ళని కన్విన్స్ చేసి స్కిప్ చేసి బిగ్ బాస్కి వెళ్ళింది సార్. బిగ్ బాస్ కూడా మీరు ఫ్రాంక్గా మాట్లాడుతున్నారు కాబట్టి అడుగుతున్నాను, ఆ మనీ కూడా చాలా మంచి మనీ ఇస్తారు. యా సార్. మీరు డెఫినెట్గా ఇప్పుడు వదిలే ఆర్టిస్టులు అందరూ కూడా. నేను బిగ్ బాస్కి ఎందుకు వెళ్తారు, ఎందుకు ఇంత పోరాటం చేస్తారని నేను చాలామంది అడిగాను. ద ట్రీటెడ్ ఒక గవర్నమెంట్ జాబ్ కంటే కూడా చాలా అవున్న కాసేపు చాలా పెద్ద రెమ్యూనరేషన్ ఇస్తారు. మీరు రెగ్యులర్గా తీసుకునే దానికంటే 100% చాలా మంచి రెమ్యూనరేషన్ ఇస్తారు. ట్రీట్మెంట్ బాగుంటుంది, ఆడియన్స్ ఎక్కువ చూస్తారు, వ్యూవర్షిప్ చాలా ఎక్కువ ఉంటుంది, మనకి ఐడెంటిటీ చాలా ఫాస్ట్గా దొరుకుతుంది అనేది సో ట్రూ సార్. నిజం. అప్పుడు నేను సీరియల్ చేసేటప్పుడు నేను మంత్కి ఎంత అయితే సంపాదిస్తున్నానో దానికంటే 4 times ఆఫర్ చేస్తే నేను వెళ్ళాను సార్. ఓకే. సో ఆబ్వియస్లీ అందరికీ అలాగే ఉంటుంది సార్. అంటే వాళ్ళ ఫేమ్ బట్టి, వాళ్ళు అప్పుడున్న బిజీ బట్టి సో బాగా చూసుకుంటారు సార్. అండ్ ఎండ్ ఆఫ్ ద డే నేను సినిమాలు స్టార్టింగ్ ట్రై చేయడానికి నాకు హెల్ప్ అయింది బిగ్ బాస్ సార్. ఇప్పుడు శ్రీకాంత్ అన్న కానివ్వండి, లేకపోతే కొంతమంది ఎవరైతే సినిమా పీపుల్ ఉన్నారో వాళ్ళకి తెలియకుండానే బిగ్ బాస్ అంటే ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ సార్. అలాగా వాళ్ళు చూడంగానే పలకరించడం, ఓకే నేను టెలివిజన్లో చేసిన రోజులు నన్ను గుర్తుపట్టలేదు, బిగ్ బాస్కి వెళ్తే ఇది ఎక్స్ట్రా యాడ్ ఆన్. అండ్ అప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్ చూసి ఇష్టపడ్డారు సార్. బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ నా ఒరిజినల్ క్యారెక్టర్ చూసి ఇష్టపడటం స్టార్ట్ చేశారు. అది నాకు బెస్ట్ పార్ట్ అనిపించింది. అంటే నీకు అందులో హీఈస్ ద మ్యాన్, హీఈస్ ద ట్రూ కలర్స్ అన్ని ఒక్కసారి బయటపడతాయి కదా. అందువల్ల ఓకే అతని దగ్గర నిజంగా ఆ క్యారెక్టర్ ఉంటే ఆటోమేటిక్గా ఇష్టపడతారు. అవును. దానిలో నెగిటివ్ అయ్యే వాళ్ళు ఉంటారు, నెగిటివ్ అయింది, పాజిటివ్ అయింది. బికాస్ అంటే మనం అందరికీ నచ్చపోవచ్చు సార్, బట్ మన క్యారెక్టర్ ఇదే అని చెప్పినప్పుడు అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తీసుకోవచ్చు. ఇది ఏ సీజన్ వెళ్ళారు? థర్డ్ సీజన్. యా. జూనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత నాగార్జున గారు ఫస్ట్ సీజన్. నాగ్ సార్తోని ఎలా ఉండేది సార్? నాగ్ సార్తోని డెఫినెట్గా సార్, అంటే చాలా బాగుంటుంది ఇంటరాక్షన్ సార్. అప్పుడు వరకు నేను చిన్నప్పటి నుంచి నాగ్ సార్ని చూసి పెరిగాం కదా సార్. మనకి సార్ దగ్గరికి వెళ్ళంగానే హగ్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటుంది. బట్ టీం ఎవరైతే ఉన్నారో అలాంటివి చేయకూడదు ఇది అంటారు. బట్ నాగ్ సార్ అలా ఉంటారు, వామ్ ఉంటారు, చాలా దగ్గర తీసుకుని బాగా చేయండి అంటే అంతా గైడ్ చేస్తారు. అండ్ వీకెండ్స్ సార్ ఇంటరాక్షన్ చాలా బాగుండేది. పర్సనల్గా సార్తో ఇంటరాక్షన్ చాలా బాగుంటుంది సార్. ఎదురు చూసేవాళ్ళ వీకెండ్ కోసం? ఇప్పుడు 100% సార్. అంటే మనం ఆ వీక్ అంతా మనం చేసింది పాజిటివ్ రైటా రాంగ్ అనేది నాకు సార్ వచ్చి జడ్జిమెంట్ ఇస్తారు సార్. ఇచ్చినప్పుడు అది సార్ వచ్చారు, మాకు మ్యూజిక్ ప్లే చేస్తారు బిగ్ బాస్కి సార్ వచ్చే ముందు. అది ప్లే చేసేటప్పటికే చేతులు మొత్తం షివర్ అవుతూ ఉండే సార్. ఈ వీక్ ఏంటి ఏం చేసాం అంటే మనకి తెలియదు కదా సార్. కెమెరాస్ ఉంటాయి, మనం ఎక్కడో ఒక రోజులో ఒక 1 minute లేకపోతే 1 hour కాన్షియస్గా ఉండగలం, కానీ ఏం మాట్లాడతామో అది నిజంగా. ఇక్కడ మీ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను. బిగ్ బాస్ అక్కడికి వెళ్ళి ఏదో అక్కడ మనం ఎంజాయ్ చేసి ఆ గంట చూస్తాం, అది వేరే. కానీ అసలు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి కదా, వేరే వరల్డ్ సార్. అదే వేరే వరల్డ్. మెంటల్ ఎక్కేస్తుంది, అంటే మెంటల్ ప్రెషర్ సార్. అంటే మన లైఫ్లో ఇక్కడ మీకు ఎవరన్నా పర్సన్ నచ్చితే వాళ్ళతో మాట్లాడతారు, నచ్చకపోతే అవాయిడ్ చేసుకుని వెళ్ళిపోతారు సార్. మీకు గొడవ లేదు. బట్ అక్కడ ఎవరైతే నచ్చలేదో వాళ్ళతోనే తినాలి, వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే ఇంటరాక్ట్ అవ్వాలి. అన్నీ అంటే మనం రియల్ లైఫ్లో ఏదైతే ఫేస్ చేయమో దానికి కంప్లీట్ ఆపోజిట్ అగెనిస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో తెలియదు సార్ మాకు. కానీ దీనివల్ల లైఫ్లో ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఫేస్ చేయగలమనే ధైర్యం మాత్రం వస్తుంది 100%. ఎందుకంటే మనం అసలు ఊహించని ఒక ఎమోషన్స్ అన్నీ కూడా బిగ్ బాస్ హౌస్లో ఉంటాయి. ఎందుకంటే నేను కొన్ని సీజన్స్ చూసాను, మీ సీజన్ నేను ఫాలో అయ్యాను. అంటే నాకు ఇంకా లేదు 6-7 years అయిపోయింది కాబట్టి. రాహుల్ సిప్లిగంజ్ కరెక్ట్. అవును, 2018-19 సంథింగ్ ఏదో. అయితే భలే అనిపించేది, ఎంత కష్టపడి ఉంటారు రా బాబు. ఎన్ని వారాలు ఉన్నారు మీరు? నేను 10 weeks. 10 weeks ఉన్నారు. 70 days. 70 days అంటే చాలా మంచి అమౌంట్ వచ్చి ఉంటుంది, చాలా మంచి పేరు వచ్చి ఉంటుంది. పేరు అయితే వచ్చింది సార్.
ఎందుకు వెళ్ళిపోయారు అంటే మీకు వాట్ ఈస్ ద రీజన్? అప్పుడు మీరు వెళ్ళిపోయిన రీజన్ మామూలుగా ఊరికే అంటే నాకు తెలిసి అప్పుడు ఆ వీక్లో ఎవరైతే టాప్ 5లో ఉన్నారో వాళ్ళందరూతో పాటు నేను ఉన్నాను సార్. సో స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉండింది, మంచి స్ట్రాంగ్ కాంపిటీషన్. అండ్ నేను కూడా అంటే గొడవలకి ఫస్ట్ నుంచి దూరం పర్సన్ సార్. ఎక్కడ గొడవ అవుతుందంటే నేను పక్క సందులో నుంచి వెళ్ళిపోయే రకం అనమాట. అక్కడికి వెళ్ళి లేకపోతే ఎక్కడ విజయవాడ అబ్బాయి అయ్యా నువ్వు? నేను అదే దానికి ఆపోజిట్ సార్ కంప్లీట్గా. నన్ను అందరూ ఇదే అంటారు, నువ్వు నిజంగా విజయవాడ వెళ్ళా లేకపోతే ఏమైనా మేనేజ్ చేస్తున్నావా అని అడుగుతారు. సో నాకు గొడవలు అంటే భయం, దూరం సార్. నాకు ఫస్ట్ నుంచి మా డాడీ మెంటల్గా ఏం ఫిక్స్ చేశారంటే, నువ్వు ఏదైనా గొడవల్లో దూరితే నీకు అక్క చెల్లి ఉన్నారు, వాళ్ళ లైఫ్ల మీద ఇంపాక్ట్ పడుద్ది అని నాకు చెప్తూ పెంచారు సార్. తెలియకుండా ఆ భయం నాకు ఉండిపోయింది ఆటోమేటిక్గా, అది ఇన్హెరెంట్గా ఉండుంటుంది. యా సార్. సో దానివల్ల నాకు గొడవ అంటే తెలియకుండా నేను ఏదైనా గొడవలో ఇన్వాల్వ్ అయితే అనవసరంగా మా ఫ్యామిలీ లేడీస్ ఉన్నారు, అక్క చెల్లి ఉన్నారు, వాళ్ళు ఏమైనా స్ట్రగుల్ అవుతారేమో అనే మైండ్ సెట్కి నాకు తెలియకుండా గొడవలు అంటే భయం సార్. నాకు 6 hours 7 hours ఫైట్ చేసిన టాస్క్లు ఇక్కడ ఒక 30 seconds ఉంటుంది సార్. ఓకే, నాకు బిగ్ బాస్ లో పడింది సార్ స్టిచెస్. అయ్యా, ఇది ఆల్మోస్ట్ 6 సూచెస్ పడింది సార్. అదేదో సూసైడ్ చేసుకునే వాళ్ళకి పడ్డట్టు పడ్డా. లిటరలీ ఒక అద్దం పగలగొట్టి దాంట్లో చేయి పెట్టినప్పుడు అది ఇంజురీ అయింది సార్. ఆ సీక్వెన్స్ చూస్తే నాకు అక్కడ ఫుల్ మొత్తం బ్లడ్ అంతా రూమ్ అంతా అయింది. నేను లోపలికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఇవన్నీ ఇంటరాక్షన్ అంతా చాలా ఉండింది సార్. ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే ప్రాసెస్. ఇక్కడ 30 seconds ఇలా అయిపోయింది. ఓకే, లైక్ ఓకే ఇంతే ఉంటుందా. ఇప్పుడు నాకు అర్థమైంది. అయితే ఇప్పుడు అందులో ఉండే ఇంటరాక్షన్స్ అవన్నీ, ఇప్పుడు మీకు నిజంగా ఏమైనా కావాలి, నిజంగా ఏదైనా మెడిక్ ప్రాబ్లం ఉంటుంది, అప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు సార్? అంటే అవుట్ ఆఫ్ ద క్యూరియాసిటీ అడుగుతున్నాను నేను. అంటే కెమెరాస్ ఉంటాయి కదా సార్, కెమెరాస్ దగ్గరికి వెళ్ళి మేము ఏమైనా కమ్యూనికేట్ చేయాలి అంటే కనుక, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, నాకు అనీజీగా ఉంది, నాకు డాక్టర్ కావాలి అన్నప్పుడు మనం బ్యాక్ టు బ్యాక్ వెళ్ళి కెమెరాస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, సో వాళ్ళు స్టోర్ రూమ్లో కానీ లేకపోతే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ కానీ వస్తుంది సార్. సో ఇంటరాక్షన్ అలా ఉంటుంది సార్. అంటే అది కూడా పబ్లిక్గా వస్తుంది, అంటే మీకు పర్సనల్గా అసలు అలా ఏ ఉండదు సార్. మనం ఏదైతే ఉందో మాకు లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పేదే ఇన్స్ట్రక్షన్, అది చెప్పొచ్చలేదు. బట్ స్టిల్ ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా ఉంది అంటే కనుక కెమెరా దగ్గరకు వచ్చి మాట్లాడండి. మాట్లాడితే మాకు అది ఏదో సీరియస్ మ్యాటర్ అనేది అర్థం అవుద్ది. సో ఇంటరాక్షన్ అప్పుడు మేము రియాక్ట్ అవుతాము. అది కూడా అందరికీ కలిపేశారు, విడిగా ఏమి ఇంటరాక్ట్ ఉండరు. ఓకే, అయితే ఇప్పుడు నాకు కొంతమంది బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చిన వాళ్ళు 1 week 2 weeks 3 weeks నుండి వచ్చిన వాళ్ళు కొంతమందితో మాట్లాడినప్పుడు అదంతా స్క్రిప్టెడ్ అది ఇది అని చెప్తారు. అదొక్కటే కొంచెం నిజం చెప్పండి. 100% స్క్రిప్ట్ కాదు సార్. కాదు కదా, 100% కాదు. బట్ ఏంటి అంటే ఒకళ్ళు ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినప్పుడు అది అవ్వనప్పుడు వాళ్ళకి ఇంకా అది ఉంటుంది సార్. బట్ అంటే మేబీ వాళ్ళు ఏమనుకుని వెళ్ళారో నాకు తెలియదు సార్. అండ్ ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. నేను 3rd seasonకి వెళ్ళాను సార్. నాకు తెలిసిన బిగ్ బాస్కి అయితే స్క్రిప్ట్ లేదు. అది జెన్యున్గా మన ఎమోషన్స్ ఏదైతే ఉందో అది చూపిస్తాం, దాంతోనే బయటకు వస్తాం. కానీ చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. అంటే ఎవరైనా ఇట్లా అన్నారు అంటే నేను వెళ్ళిన సీజన్కి అయితే లేదు. లేదు సార్, నిజంగా నాకు తెలిసిన బిగ్ బాస్ ప్యాటర్న్ అయితే కనుక నిజంగానే లేదు సార్. లేదు, నేను ఇప్పుడు కొత్తగా వాళ్ళు చెప్తుంటే నాకే అరే ఎందుకు ఇలా చెప్తున్నారు, నిజంగా ఏమన్నా ఉందా, ఏమన్నా మారిందా అనే ఫీలింగ్ నాకు వస్తుంది సార్. అంటే ఒకే విషయాన్ని పదే రకరకాల చెప్పినప్పుడు చెప్తున్నప్పుడు ఇది నిజమేమో అనే ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అవును సార్. సో అది నేను వెళ్ళొచ్చిన నాకు కూడా క్రియేట్ అవుతుంది సార్. అది కామన్ ఆడియన్స్ పోనీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే ఓకే, వెళ్ళొచ్చిన నాకు 70 రోజుల హౌస్ లో ఉన్న నీకే డౌట్ వస్తుందంటే మీడియా ఎంత పవర్ఫుల్ అనేది చూడండి. సీరియస్ గా సార్, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ట్రూ. అది నేను కూడా నాకు తెలుసు. హాట్స్టార్కి సంబంధించి కానీ నాకు సార్ కానీ ఆ టీంలో పనిచేసే రఘన్న ఎంత బాగా చేస్తారు. వాళ్ళు ఎంత మాకే చెప్పరు కనీసం అసలు ఏం జరుగుతుంది అనేది. అవును, రఘన్న ఎంత క్లోజ్ ఉన్నా కానీ టీం వాళ్ళు కానీ సార్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు కానీ లేకపోతే కంటెస్టెంట్స్ ఎవరని కానీ ఏది రివీల్ చేయరు. ఆ సీక్రెట్, ఆ ప్రైవసీ ఏదైతే ఉందో అది అలాగే మెయింటైన్ చేస్తారు సార్. అలా చేయబట్టే వాళ్ళు ఇంత బ్యూటిఫుల్ గా సో ట్రూ ఇంత దాకా చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఏదైనా సరే అంత చేసేదాన్ని వీళ్ళు ఇలా వచ్చి బ్లేమ్ చేస్తుంటే అదే పాపం వాళ్ళకి అడ్డ కష్టం. అది కాక ఎన్ని కోట్ల రూపాయల వెంచర్, అది ఇన్వెస్ట్మెంట్. అది వీళ్ళు వచ్చి ఇలాగ చాలా ఈజీగా మాడేస్తుంటే నాకు అనిపించేది. అంటే వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసి బిగ్ బాస్కి వెళ్తే లైఫ్లు మారిపోతాయి అని ఎక్స్పెక్ట్ చేసి నిన్న డిసప్పాయింట్ అయ్యి ఇలాగ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే మాటలేమో అని నాకైతే అనిపిస్తుంది సార్. కరెక్ట్.